మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకెల్లరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనము సెక్సాగేసమ ఆదివారంలో ఉన్నాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను మనం ఆల్రెడీ చదువుకున్నాం. మరొకసారి వాటిని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం నుండి 12వ అధ్యాయము 9వ వచనం వరకున్న లేఖన భాగాన్ని చదువుకున్నాం. ఈ భాగంలో పౌలు తన వ్యక్తిగత జీవితము, అదేవిధంగా తన పరిచర్య, ఈ రెండింటికి సంబంధించినటువంటి తన అనుభవాలను కొరింథీ సంఘంతో పంచుకోవడం మనం చూస్తాం. 19వ వచనం నుండి ఆ అధ్యాయం చివరి వరకు, అనగా 33 వచనాల వరకు పరిచర్యలో తను అనుభవించినటువంటి శ్రమలను గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభు కొరకు తను ఎన్ని శ్రమలను భరించాడో, ఆయన ఇశ్రాయేలు జనాంగం కంటే, లేకపోతే హెబ్రీలుగా పిలువబడుతూ తామే దేవుని యొక్క సొత్తుగా పిలువబడుతున్నటువంటి వారికంటే తనేం తీసిపోడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా తన అపోస్తులత్వము గురించిన ప్రశ్న వచ్చినప్పుడు తనకంటే గొప్పగా ప్రభువుకి పరిచర్య చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పడానికి ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాడో వాటన్నింటిలో నేను ఇంకా నిలబడే ఉన్నాను అని చెప్పడంలో ఇక్కడ 11వ అధ్యాయము 19వ వచనం నుండి 33వ వచనం వరకున్న లేఖనాల యొక్క ఉద్దేశం. ఇక 12వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఆయన పరిచర్యకు వచ్చినటువంటి తొలి దినాల్లో తనకున్నటువంటి ఒక గొప్ప అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన 14 సంవత్సరాల క్రితం ఒక మనిషి నాకు తెలుసు, క్రీస్తునందున్న ఒక మనిషి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి కొనుపబడ్డాడు. అక్కడ ఆశ్చర్యకరమైన మాటలు విన్నాడు, అద్భుతమైనటువంటి దృశ్యాలని చూశాడు. సో అని చెప్పుకుంటూ, ఇలాంటివి చాలా ఉన్నాయి, నాకు ఇలాంటి వివరిస్తే చాలా అవుతాయి, కానీ ఇంత గొప్ప అనుభవాలు ఉన్నటువంటి నాకు వాటిని గురించి నేను హెచ్చిపోతానేమో, అతిశయపడతానేమో అన్నట్లుగా వాటిని అణిచివేయడం కోసం నా జీవితంలో ఒక ముళ్ళు కూడా ఉంది. సో ఆ ముళ్ళు తీసేయబడాలని నేను ముమ్మారు ప్రార్థన చేశాను, కానీ ప్రభు అన్నాడు అది అలా ఉండడం నాకు ఇష్టమే. సో నేను ప్రభు పరిచర్యని ఏదో స్టేటస్ కోసమో, లేకపోతే నాకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండటాన్ని బట్టి చేయడం లేదు. నా శరీరంలో ముళ్ళుంది, నాకు బయట పోరాటాలు, లోపల భయాలు, సమస్యలు కూడా ఉన్నాయి, కానీ నేను ప్రభు కోసం నమ్మకంగా నిలబడ్డాను అని చెప్తున్నాడు. నాకు చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను మాత్రం ప్రభు కోసం నిలబడే ఉన్నాను అని చెప్పడానికి ఆయన కొరింథీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ 11, 12 అధ్యాయాల్లో ఆయన వివరిస్తూ వచ్చాడు. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ప్రభు కొరకు ఫలించినటువంటి ఒక మంచి విశ్వాసిగా మనం ఆయన్ని చూస్తాం. ఇక సువార్త పాఠంలోనికి వెళితే అక్కడ లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుండి 15వ వచనం వరకున్న లేఖన భాగంలో చదువుకున్నాం. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం ఇది. విత్తువాని ఉపమానం. ఇందులో 4 రకాలైనటువంటి ప్రదేశాల్లో విత్తనాలు జల్లుతూ ఉండగా 4 రకాలైన ప్రదేశాల్లో ఆ విత్తనాలు పడ్డాయి. ఏమిటి ఈ 4 రకాల పరిస్థితులు, ఆ విత్తనాలు ఏ విధంగా మొలిచినాయి, ఎలాగ ఫలించినాయి అన్నదానికి వివరణ మిగతా ఏ ఉపమానాలకు లేనటువంటి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఈ విత్తువాని ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పడం మనం చూస్తాం. సో ఈ 4 రకాలైనటువంటి భూములు
4 రకాలైనటువంటి విశ్వాస జీవితాలు, వ్యక్తులు. సో వాళ్ళు ఏ విధంగా దేవుని వాక్యానికి స్పందించారో ఈరోజు మనము ఈ ఉత్తువాని ఉపమానం ద్వారా నేర్చుకోవచ్చు. సో ఈ 2 లేఖనాల ద్వారా దేవుడు మనకి ఎదునాన్న ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి లేఖనాలని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లూకాసు వార్త నుండే మనం 8వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదామా? లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మంచి మనస్సుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేటువంటి వారట. సో అది ఎలాగో ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఓపికతో ఫలించినటువంటి ఆ విత్తనం యొక్క కథ ఏమిటో, మిగిలినటువంటి వాళ్ళు ఫలించకపోవడానికి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అడ్డంకులేంటో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీవించుదాం. ఇది నన్న దేవుడు మనతో మాట్లాడులాగున, ఆ మాటలు మనం అర్థం చేసుకునేలాగున దేవుని ఆత్మీయ నడిపింపు కోసం ప్రాధేయపడదాం. పరమందు ఆసీనుడు అయిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన ఘన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరొక పర్యాయము నైనా మమ్మల్ని అందరినీ నీ మందిరావరణంలో సమకూర్చి ఇలాగా నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. గడిచిన వారమంతా ప్రభువా నీ కృపా క్షేమమును మాకు తోడుగా ఉంచారు, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు నాయన. ఇంకా నిన్ను స్తుతించేవారుగా మమ్మల్ని ఉంచినందుకే వందనాలు. ఏదైనా నీ సన్నిధిలో సమకూర్చడమే కాకుండా ఇక్కడ ఇప్పటి వరకు నిన్ను గణపరుస్తూ వచ్చాం. మా స్తుతుల పైన మీరు ఆసీనులై ఉన్నారని నమ్ముతూ ఉన్నాం తండ్రి. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం నాయన. మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈ లేఖనాల్లో ఉన్న శ్రేష్టమైన సంగతులు మేము గ్రహించలాగిన మీ ఆత్మీయ నడిపింపును మాకు దయచేయమని, ఈ స్థలంలో ఉన్న వారందరూ నీ వారే, నాతో మాతో మా అందరితో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘము, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సెక్సాగేసిమ ఆదివారంలో ఉన్నాం. దీని ఉద్దేశం ఏంటంటే ఇంకా పునరుత్థానం అనేటువంటిది 60 దినాల్లో ఉన్నాము అని ఇండికేట్ చేయడం కొరకు, మనల్ని ప్రిపేర్ చేయడం కొరకు ఈ ఆదివారానికి సెక్సాగేసిమ ఆదివారం అని పేరు పెట్టారు. మీకు సందేహం రావచ్చు, పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం మనకి 8 రోజులేగా, మరి 10 రోజులు ఎట్టయినాయి? బట్ అన్ని రోజులు ఉంది అని చెప్పడం కొరకు ఇండికేషన్గా చెప్పారు, కానీ అక్కడ నుంచి ఇక్కడికి 10 రోజులు ఉన్నాయని కాదు. సో గత ఆదివారానికి 70 దినాల ప్రయాణం ఉంది అని చెప్పడం కొరకు ఆ ఆదివారానికి ఆ పేరు పెట్టారు అంతే. అంతేగాని పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు 10 రోజులు ఉన్నాయి అని చెప్పడం లేదు. సో 6 అనే మాటకి ఏంటర్థం? నీకు తెలీదా పాదరి గారు, మరి మమ్మల్ని అడుగుతున్నావు అన్నట్టు చూస్తున్నారు. 6 అంటే 6 అని అర్థం. సెక్సే అనే లాటిన్ వర్డ్కి 60 అని అర్థం. సో అందుకనే సెక్సాగేసిమా అని అంటే 60 దినాలు ఆదివారం అని అర్థం. సో మనం ఇంకా 60 దినాల ప్రయాణంలో, 60 దినాల దూరంలో మన పునరుత్థానం కొరకు సిద్ధపడుతున్నాం అని ఈ ఆదివారం యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఫలించిన విత్తనం. ఏంటది? ఫలించిన విత్తనం. విత్తనం ఒక మిథికల్ స్టోరీ. ఈజిప్షియన్ పిరమిడ్స్లో ఒక దాన్ని ఫస్ట్ డిస్కవర్ చేసినటువంటి పిరమిడ్లో ఓపెన్ చేసినప్పుడు అందులో అప్పుడు పాతిపెట్టినటువంటి గోధుమలు దొరికినాయి. అవి తీసుకెళ్ళి వాటిని పొలాల్లో విత్తినప్పుడు అవి చాలా బలంగా విస్తారంగా ఫలించినాయి అనేటువంటి ఒక స్టోరీ ఉంది.
బట్ అది ఎంతవరకు అనేటువంటి దానికి సరైనటువంటి ఆధారాలు లేవు. కానీ విత్తనానికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే అది తప్పకుండా మొలుస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారుగా ఒక 15,000 రూపాయలు మొక్కలు కొన్నాం. అక్కడక్కడ కాంపౌండ్లో పెట్టడం కోసం, చూడడానికి బాగుంటుంది. కొన్ని మీరు ప్రారంభంలో ఇక్కడ కూడా కుండీలు పెట్టి కొన్ని మొక్కలు పెట్టాం. 15,000 రూపాయలు పెట్టి కొన్న మొక్కలన్నీ చచ్చిపోయినాయి. కానీ వర్షాలు పడిన ఒక నెల రోజుల్లో కాంపౌండ్ అంతా పిచ్చి మొక్కలు మొలుస్తాయి. దానికి ఎవరు కాపలాదారులు ఎవరు లేరు. మంచి మొక్కలకి 4 రోజులు నీళ్లు పోయకపోతే చచ్చిపోతాయి అవి. కానీ పిచ్చి మొక్కలకి ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? నీళ్ళు పోసేవాళ్ళు ఉన్నారా? కానీ అవి విస్తారంగా మొలుస్తాయి. ఎందుకో తెలియదు. సో ఒక మంచి విత్తనం మంచిదే, కానీ ఆ మంచి విత్తనము మంచిగా ఫలించాలని అంటే దానికి మంచి సంరక్షణ అవసరం. ఈరోజు ఎలాంటి సంరక్షణ అవసరమో అది నూరొంతులుగా ఫలించటానికి ఏ విధంగా ఆయా వ్యక్తులు శ్రద్ధ వహించారో మనకి ఇవ్వబడినటువంటి లేఖనాల్లో నుండి ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపమానం చెప్పడంలో ఆయనే సాటి. 2 రకాలైనటువంటి ప్రీచింగ్ స్టైల్స్ ప్రభు మెయింటైన్ చేసేవాడు. ఒకటి స్కాలర్లీ అప్రోచ్. అక్కడ శాస్త్రులు, పరిచయులు, ఒకవేళ ధర్మశాస్త్రోపదేశకులు ఉంటే వాళ్ళ పరిభాషలో వాళ్ళ స్టాండర్డ్కి తగినట్లుగా ఆయన ఒక మంచి స్కాలర్గా మాట్లాడేవాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలు, వాటికి ఉన్నటువంటి అర్థాలు, దాన్ని వారికి వ్యాఖ్యానిస్తూ చాలా గొప్పగా మాట్లాడేవాడు ఆయన. రెండోది, ఆయన ముందు ఒకవేళ ఆడియన్స్ కామన్ పీపుల్ అయితే ఆయన చాలా చాలా వాడుక భాష మాట్లాడేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యే విధంగా, వాళ్ళు ఒక్కసారి వింటే అది ఎప్పటికీ మర్చిపోని విధంగా ఆయన మాట్లాడేవాడు. లూకా సువార్తలో సందర్భం ఏంటంటే 4వ వచనం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 4వ వచనం. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన ఎదుగు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లు మాట్లాడడం ప్రారంభించాడు. బహుజన సమూహములు చాలా ప్రాంతాల నుంచి ప్రభు దగ్గరికి వస్తున్నారట. ప్రతి పట్టణంలో నుండి ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరూ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ బిలీవ్స్ నుంచి వాళ్ళంతా ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, వాళ్ళను ఉద్దేశించి ఆయన ఒక 4 రకాలైనటువంటి వ్యక్తిగత జీవితాలను గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఏ విధంగా వ్యక్తులు తమ జీవితాల పట్ల శ్రద్ధ వహిస్తారో ఈ ఆయన వివరించినటువంటి క్రమాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మొదటిది లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. సో దీంట్లోకి వెళ్ళడానికంటే ముందుగా అసలు విత్తనం ఏంటి అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. జనరల్గా మీరు ఏమనుకుంటున్నారు విత్తనాలు అంటే? అద్భుతం, ఎస్, నిజమే. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సీడ్. వాక్యము విత్తనమే వాక్యమైంది. ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చూస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సందేశంతో తన పరిచర్య ప్రారంభించాడు. గుర్తుందా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం ఏముంది అక్కడ? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్ప మొదలు పెట్టాడు. 8వ అధ్యాయం లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే సందర్భాన్ని మనం చూస్తాం. చదవండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆయన దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఇంకా దురాత్మలు వదిలిపోయినటువంటి మగ్దలేనే అనబడినటువంటి మరియ ఉంది.
హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య అయిన యోహన్నా ఉంది, సూజన్నా ఉంది. సో వీళ్ళంతా కూడా తమ ఆస్తులు అమ్మేసుకొని ప్రభువుకి పరిచర్య చేయడం ప్రారంభించాడు. జాగ్రత్త గమనించాలి ఆ మాట మీరు. 2-3 వచనాల్లో అక్కడ ఉంటుంది, 3వ వచనం ప్రత్యేకించి, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చురట. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీలు ఉన్నారు, ఎవరో ఈ మగ్దలేన అనబడినటువంటి మరియా, ఈ యోహన్నా, సూజన్నా అనేటువంటి వాళ్ళు మంచి ధనవంతులు, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు తమ ఆస్తి అంతటిని కూడా ప్రభు యొక్క పరిచర్యకు లేకపోతే శిష్యుల యొక్క పరిచర్య కొరకు వాళ్ళు వెచ్చిస్తున్నారు. గమనించండి, ఒక పక్క సామాన్యమైనటువంటి ప్రజలు ప్రభువుని నమ్ముకొని ఆయన్ని వెంబడిస్తూ తమకున్నటువంటి ఎఫర్ట్ అంతా కూడా పరిచర్య కొరకు వెచ్చిస్తున్నారు. మరొక వైపు 7వ అధ్యాయంలో మీరు 36 నుంచి 30 చివరి వరకు, 36వ వచనం నుండి చివరి వరకు చూస్తే అక్కడ ఒక సందర్భం ఉంటుంది. పరిసయ్యుడైనటువంటి సీమోను యేసుక్రీస్తు ప్రభువు వారిని తన ఇంటికి భోజనానికి పిలుస్తాడు. అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ప్రభు పాదాలు కడుగుతూ ఉంటే అతడు ఆమె మనస్సులో ఆమెను గురించి సీమోను మనస్సులో చీదరించుకోవడం చూస్తాడు. సో పరిసయ్యులు అనబడినటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి కట్టడ వాళ్ళకి బాగా తెలుసు. ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని శ్రేష్టమైనటువంటి ఉద్దేశం పరిసయ్యులకు తెలుసు. వాళ్ళకి తెలిసినందుకు ఎవరికి తెలియదు. గమనించండి, దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తులేమో మనుషుల పట్ల ఏహ్యభావమో చిన్న చూపు కలిగి ఉంటే, ఏమీ తెలియనటువంటి సామాన్యమైన ప్రజలు తమకున్నటువంటి సామర్థ్యంతో ప్రభువుకి శిష్యులకి సేవ చేయడం చూస్తూ ఉన్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానం చెప్పడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఇది. ఒకవైపు బాగా దేవుని ఎరిగినటువంటి వారు ప్రజలని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండో వైపు సామాన్య ప్రజలు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు ప్రభువుని వెంబడిస్తూ ఆయన్ని సేవ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఒక శ్రేష్టమైన సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదే విత్తువ అనే ఉపమానం. ఇందులో 4 రకాలైనటువంటి వ్యక్తులను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బట్టి ఇక్కడ విత్తనం అని అంటే, 1 ద వర్డ్ ఆఫ్ గాడ్, 2 ద మెసేజ్ ఆఫ్ కింగ్డమ్, పరలోక రాజ్య సువార్త. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. దేవుని వాక్యం వాస్తవమే మీరు చెప్పింది, కానీ ఇక్కడ సందర్భంలో పరలోక రాజ్య సువార్త, దాన్ని మనసులో పెట్టుకోండి. ఇక్కడ విత్తనం అని అంటే మీకు వెంటనే ఏం గుర్తుకు రావాలి? ఎస్, పరలోక రాజ్య సువార్త. దానితోనే ఈరోజు మనం వ్యవహరించబోతున్నాం. మొదటి భూమి దగ్గరికి వద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విత్తువాడు అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన పడ్డాయి. అవి ఏం చేయబడ్డాయట? జనరల్గా మనకు తెలిసినటువంటిది ఏంటంటే ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయినాయి అనేది మనకు గుర్తుంది మైండ్లో. కానీ ఇక్కడ మరొక విషయం కూడా లూకా భక్తుడు, మిగిలినటువంటి సువార్తలో అలా ఉండదు, కానీ లూకా దాన్ని చాలా స్పష్టంగా ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఏంటంటే అది తొక్కబడింది. ఏం తొక్కబడటం అంటే ఏంటి? జనరల్గా దారి పక్కన ఉంటే తొక్కకుండా వెళ్తాం కదా. ఎంత స్పెసిఫిక్గా అది తొక్కబడింది అని లూకా అక్కడ మెన్షన్ చేయడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచన చేద్దాం. విత్తబడినటువంటి విత్తనము ఎందుకని అపవాది ఎత్తుకొని పోయాడంటే అది తొక్కబడుతోంది. కారణం ఏంటంటే, నేను ఏంటి అసలు దీని సంగతి ఏంటి అని చూసినప్పుడు నాకు ఒక చక్కటి వివరణ దానికోసం నేను కనుగొనగలిగాను. తొక్కబడడం అనేటువంటి మాటకి ఇంగ్లీష్ బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, ట్రాంపిల్ అనే మాట అక్కడ వాడారు. సో ఏంటి దీని అర్థం? దీనికి ఉన్నటువంటి గ్రీక్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే కటాపాథియో, KATAPATEO, దాని అర్థం ఏంటంటే, వాక్యం అంటే ఏమనుకున్నాం, విత్తనం అంటే ఏమనుకున్నాం?
దేవుని రాజ్య సువార్త. సో పరలోక రాజ్య సువార్త ఒక వ్యక్తి హృదయంలోనికి పడిన తర్వాత అది త్రొక్కబడడం అంటే ఏంటంటే, ఇక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడిందండి. ఇట్స్ సింబల్ ఆఫ్ డామినేషన్. అంటే తొక్కబడడం అంటే దేవుని రాజ్య సువార్త కంటే కూడా నీకు చాలా విషయాలు ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. దేవుని రాజ్య సువార్త కంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇంకో భక్తుడు ఏమంటాడంటే, రిజెక్షన్ ఆఫ్ స్పిరిచువల్ ట్రూత్ ఆర్ హోలీ థింగ్స్. త్రొక్కబడడం అన్న మాటకు అర్థం ఏంటంటే, పరలోక సంబంధమైనటువంటి సత్యాలను గురించి, లేక ఆత్మ సంబంధమైన సత్యాలను, లేక పరిశుద్ధమైనటువంటి సంగతులను నువ్వు తృణీకరించటం అని అర్థం ఉంటుంది. అంటే ఈ విన్నటువంటి వాడు వీళ్ళు ఇట్లనే చెప్తారులే, వాళ్ళకి ఏం పని పట, దీనికంటే మనకి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దే ఆర్ ట్రైంగ్ టు రిజెక్ట్ ద స్పిరిచువల్ ట్రూత్. సో త్రొక్కబడడం అంటే అది నీకు అది అవసరం లేదు అని చెప్తున్నావు నువ్వు చెప్పకుండానే. నాకు ఈ పరలోక రాజ్య సువార్త కంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, నేను సెటిల్ చేసుకోవాల్సి, నేను పరిష్కరించుకోవాల్సినవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి భూమి అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు విన్నారు వాడు. ఆ విత్తనాలు వాళ్ళ హృదయంలో పడ్డాయి. సో ఇక్కడ భూమి అనేటువంటి మాట హృదయానికి, జీవితానికి సూచన. అవి వాళ్ళ హృదయాల్లో పడ్డాయి. కానీ వాళ్ళ హృదయంలో పడినటువంటి విత్తనాల కంటే కూడా, వాళ్ళు విన్నటువంటి దేవుని రాజ్యం కంటే కూడా చాలా శ్రేష్టమైనవి వాళ్ళకి ఇంకేదో ఉన్నాయి. అందుకనే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అది అపవాది చేత తొలగించబడింది. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయంలో 1వ వచనం నుండి 3 వచనాల వరకు ఆయన ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ ఉంటాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు, ప్రత్యేకించి 3వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఏముంటుంది అక్కడ? ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనిరి. ఏంటంట? వాళ్ళు దేవుని యొక్క నీతిని ఎరిగి కూడా దాన్ని అంగీకరించడానికి ఇష్టపడక తమ స్వనీతిని స్థాపించడానికి పూనుకున్నారు. జకర్యా గ్రంథంలో జకర్యా ప్రవక్త మెస్సియాను గురించి మాట్లాడుతూ, మెస్సియా అనేటువంటి ఆయన వస్తాడు, మీకు ఆయన విడుదల కలిగిస్తాడు, శత్రువుల నుంచి విమోచన కలిగిస్తాడు. 9వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. సియోను కుమారి బహుగా సంతోషించు, ఉల్లసించు, మనం మట్లాదివారం రోజు చదువుతూ ఉంటాం. వాళ్ళంతా కూడా ఈ రాజు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆయన వారి కోసము ఒక ప్రత్యేకమైనటువంటి యూదా సామ్రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. అది ఎన్నటికీ చెదిరిపోదు, అది ఎన్నటికీ లయము కానటువంటి ఒక శ్రేష్టమైన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ప్రేమ, క్షమాపణ అంటే వాళ్ళకి అంతగా నచ్చలేదు. పరలోక రాజ్యం అని అంటే నచ్చలేదు. వాళ్ళకి కావాల్సింది ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యం. కానీ ప్రభువు వాటికి పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే దాన్ని అంగీకరించడానికి వాళ్ళకి మనస్సు లేదు. అందుకనే ఏ శాస్త్రి, పరిచయుడు, ఏ యూదా ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువును వెంబడించడానికి ఇష్టపడలేదు. ఆయన్ని చంపేంత వరకు వాళ్ళు నిద్రపోలేదు. వాళ్ళని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళలో నాటబడినటువంటి విత్తనాలని వాళ్ళు రిజెక్ట్ చేశారు కాబట్టే అవి వాళ్ళకి నిష్ప్రయోజనమైనాయి. అందుకనే యాకోబు భక్తుడు కూడా 1వ అధ్యాయం 21-22 వచనాలు ఆయన మాట్లాడుతూ, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు ఆయన అంటాడు, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి.
22వ వచనంలో ఆయన అంటాడు, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వాక్యము ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి. సో నా ప్రియమైన మొదటి భూమి పరిస్థితి అది. వాళ్ళు విన్నారు, మేము విన్నాంలే, మాకు అంత తెలుసులే అనుకుంటున్నారు. కానీ విన్న వాక్యం వాళ్ళకి పనికి రాకుండా పోయింది, నిష్ఫలమైపోయింది. కొంచెం మనం ముందుకు వెళ్తే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలిగిన వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి చెప్పాలి పనికి రాకుండా పోయింది. విత్తనము ఫలించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటిదే, అది నూరొంతులుగా ఫలించగలదు. కానీ వాళ్ళకి ఏమైందంటే అది ఎందుకు? దే రిజెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు మేము విన్నాములే అనుకొని తమను తాము మోసపుచ్చుకుంటున్నారు, కానీ అది వాళ్ళ హృదయాల్లో లేదు. రెండవ హృదయం. ఒకవేళ ఈరోజు మనం ఇలాగా ఉన్నామేమో పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మాకంతా తెలుసు అన్నావా, అక్కడేం లేదు, ఖాళీ అయిపోయింది అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డరా, రెండవ విత్తనం ఎక్కడ పడిందంట? 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఎక్కడ పడింది? చాలా మన్ను లేనంత స్థలంలో పడిందట. దానికి ఒక వివరణ లూకా భక్తుడు ఇస్తున్నాడు. చదువుదాం ఒకసారి. 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మరికొన్ని రాతి నేలన పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయిను. మార్క్స్ వార్తలో చాలా మన్ను లేనందున ఎండిపోయిను అని రాసి ఉంటుంది. కానీ లూకా భక్తుడు ఇలా రాస్తున్నాడు, ఇది చెమ్మలేనందున ఎండిపోయింది. జనరల్గా నీళ్లు కావాలి, రోజు నీళ్లు పోస్తాం, కొన్ని నీళ్లు పోసినా చచ్చిపోతాయి, ఎందుకో తెలియదు. కానీ ఇక్కడ ఈ విత్తనము రాతి నేలను పడిందట, దానికి చెమ్మ లేకపోవడం వల్ల అది చచ్చిపోయింది. ఎండిపోయింది. చెమ్మలేనందున ఎండిపోయింది. ఏమిటి చెమ్మలేకపోవడం అంటే ఏంటి? ఒక చక్కటి మాట ఇక్కడ లూకా రాసినటువంటి గ్రీక్ వర్డ్ హిక్మాస్, HIKMAS, హిక్మాస్. దీనికి చక్కటి మీనింగ్ రెయిన్ ఆర్ షవర్స్. అంటే వర్షం మరియు షవర్ అంటే చిరుజల్లు. షవర్స్ అంటే చిరుజల్లు. అవి లేవట దాని మీద. ఏంటి దీనికి ఉద్దేశం ఏంటి? వర్షము, చిరుజల్లులు అవి లేకపోవడం వల్ల అది ఎండిపోయింది అని చెప్పడంలో లూకా భక్తుడి యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డరా, వాస్తవానికి దీని అర్థం, ఈ హిక్మా అనేటువంటి గ్రీక్ వర్డ్ యొక్క అర్థం ఏంటంటే లైఫ్ గివింగ్ ప్రాపర్టీస్ బై గాడ్. అంటే నువ్వు జీవించటానికి కావాల్సినటువంటి సమస్తము కూడా దేవుని యొద్ద నుంచి సమకూర్చబడాలట. ఆ విత్తనము మొలిచి ఫలించటం కోసము కావాల్సినటువంటి సమస్తం కూడా దేవుని యొద్ద నుండి రావాల్సినటువంటి అవసరత ఉంది. సో ఈ వ్యక్తులు ఎవరయ్యానంటే, వాళ్ళు వాక్యాన్ని విన్నారు, బాగానే సంతోషంగా దాన్ని అంగీకరించారు. కానీ దానికి వివరణ ఒకసారి మనం 13వ వచనాన్ని చూసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించిన వారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోతారు. వాక్యాన్ని వారు విన్నారట, ఇంకా సంతోషంగా దాన్ని అంగీకరించారట. దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడో వింటాం, మంచి మ్యూజిక్, మంచి సౌండ్ సిస్టమ్, మంచి వర్షిప్, అదేదో ఏమంటారు,
మోటివేషనల్ మెసేజెస్, యూ విల్ డెఫినెట్లీ ఇన్స్పైర్డ్ బై దోస్ థింగ్స్. ఆ సమయంలో ఇక లేదు, చర్చిలో కూర్చొని ఏడుస్తాం, ప్రభా నేను పాపిని, ఈ రోజుతో నా జీవితం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. దెన్ యువర్ న్యూ లైఫ్ బిగిన్. బాగుంటుంది. ప్రార్థనలకు అటెండ్ అవుతాం, ఉపవాస ప్రార్థనలకు వస్తాం, విజ్ఞాపన ప్రార్థనల కూడికలకు వస్తాం, బయట ఎక్కడన్నా స్పెషల్ మీటింగ్స్ అంటే అక్కడ ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. సో దేవుడు నీ ఉత్సుకతను చూసి నీకు ట్రైనింగ్ సెషన్స్ బిగిన్ చేస్తాడు. ఆయన వీడు మనకు పనికొస్తాడు. హీ నీడ్ సమ్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ మొదలవుతుంది. దెన్ స్ట్రగుల్స్ విల్ స్టార్ట్. అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారా లేకపోతే నా జీవితమా అనేటువంటి ఆప్షన్ వస్తుంది. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రెండో విత్తనం అలాంటి వాడట. విన్న తర్వాత ఇన్స్పైర్ అయ్యాడు, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఇంతకు మించి లోకం లేదనుకున్నాడు, సాత్వికంతో దాన్ని అంగీకరించాడు. కానీ ఎప్పుడైతే విశ్వాస జీవితంలో ఎదగడం ప్రారంభిస్తాడో, ఎదగడం అనేది ఎప్పుడూ కష్టమే, ఎప్పుడూ కష్టమే, ఎప్పుడూ కష్టమే. చరిత్ర ఒకరోజు కాంపౌండ్ ఖాళీగా ఉంటుంది, ఏదైనా మొక్కలు పెడదాం. ఆ రవి గార్డెన్స్ దగ్గరికి వెళ్ళి 1100 రూపాయలట మామిడి మొక్క తీసుకొచ్చాడు. సరే ఆ మూల మీద నాటాం. అక్కడ రోజు చూసేవాడిని, ఏమన్నా కాయలు కాసినాయా అని కాకుండా అది ఎదుగుతుందా లేదా అని. తలుపు దిగానే కనపడుతుంది కదా. రోజు వెళ్ళి గిల్లుతూ ఉండేవాడు, అటు చూస్తే ఇటు చూస్తూ ఉండేవాడు. అప్పుడు ప్రహరీ కూడా గట్టలేదు. 2 రోజులు మేము ఎక్కడన్నా బయటికి వెళ్ళగానే ఇటు నుంచి మేకలు వచ్చి తినేసి వెళ్ళిపోయి కాసిని. మళ్ళీ ఏదో ఒక విధంగా దానికి పొలాలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి నీళ్ళు పోసి 4-5 ఆకులు రాగానే ఇటు నుంచి గేదెలు వచ్చి తినేసాయి. దాదాపు 4-5 నెలలు ఏదో ఒకటి వచ్చి తినిపోవటం, మళ్ళీ మేము దానికి ఆకులు వచ్చేదాకా దాని పక్కన కూర్చొని మొక్కటం. చివరికి పాపం నా వల్ల కాదులే, మీకు నాకు సరిపడతలేదులే అని చచ్చిపోయింది అది. ఇట్లా కాదులే అని చెప్పి ఈసారి మా ఇంటి ముందు వేసాం ఒకటి. రేపు సమ్మర్లో మీ అందరికి మామిడికాయలు పంచుతాం. ఇప్పుడే పోత వచ్చింది దానికి. ఎదగడం అనేది ఇట్స్ ఆల్వేస్ డిఫికల్ట్ థింగ్. ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఊరకని అక్కడికి రాడు. దాని వెనక దర్ ఇస్ సో మచ్ పెయిన్. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రెండవ విత్తనం వాడు 13వ వచనంలో మనం చూస్తాం. రాతి నేలన విత్తబడిన వాడు ఎవరంట? వాక్యాన్ని సంతోషముతో అంగీకరించిన వాడు. కానీ వారి వేర్లనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలము ఆ కాలంలో తొలగిపోతారట. విశ్వాస జీవితం అనేటువంటిది నీకు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాడు. దేవుడు లిటరల్గా ఆయన పరీక్షలు అనుమతిస్తాడు. పౌలు కూడా నాకు చాలా శ్రమలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాడు. మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం నుండి 33వ వచనం వరకు పౌలు పడినటువంటి శ్రమలన్నీ కూడా ఆయన ఏకరు పెడుతూ వచ్చాడు. 12వ అధ్యాయంలో కూడా ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉందట. ఆ ముళ్ళు తీసివేయబడాలని ఆయన 3 సార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ ప్రభు ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడట. ఆయన ఏమంటున్నాడు? 12వ అధ్యాయము 8-9 వచనాలను చదువుదాం. 12వ అధ్యాయం 8-9 వచనాలు. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఏంటంట? బాధలు తీసేయి ప్రభు అని అడిగితే ఆయన ఏమన్నాడంట? చాలు చాలు, ఇక చాలు, పద నడు అన్నాడంట. అరే ఇదేంటి, ప్రభు దగ్గరికి వస్తే బాధలని పోతాయని కదా మనం వస్తుంది. కానీ ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటే ప్రభా ఏం సంగతి అని అంటే, అది ఉండటం నాకు ఇష్టమే. నువ్వు బాధపడుతూ ఉండడం నాకు చాలా సంతోషం అన్నట్లే మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రేమైంది ఏంటంటారా? ఆయన అంటాడు, ఆ బలహీనత ఉన్నప్పుడే
నా శక్తి నీ యందు పరిపూర్ణమవుతుంది. ఒక అవివేకి ఒక భక్తిహీనుడికి సమస్తే వాడు దేవుణ్ణి తిట్టుకుంటాడు, దేవుడు లేడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక విశ్వాసికి శ్రమ వస్తే వాడు దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు, దేవుని దగ్గరికి వస్తాడు. ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా? ప్రమోషన్ అప్పుడు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టుకోరు ఎవరు. గానా భజనలు ఉంటాయి అక్కడ, మెను ఏమిటి అని అడుగుతాం. కానీ శ్రమలు వచ్చినప్పుడు మోకాళ్ళు కమిలిపోతాయి. ప్రియమైన దేవుడు, నువ్వు మోకరించిన ప్రతిసారి ప్రభు నీ సమీపానికి వస్తాడు, నీ భుజం మీద చెయ్యేస్తాడు, ఊరుకో నేనున్నాను కదా అని చెప్తాడు. పౌలుకి అదే చెప్తున్నాడు ఆయన 12వ అధ్యాయంలో. ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుని నిమిత్తము విశేషముగా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డగా, వానికి అది లేదట. శ్రమలు రాగానే ఈ భక్తి మనకొద్దు, ఈ ప్రార్థన మనకొద్దు, ఇది మనకి వంటికి సరిపడదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఆ చాలా మన్ను లేని స్థలాల్లో పడేటువంటి వాడు. నేను ఒకసారి జ్ఞాపకం చేసే ఉంటాను. 2010-11 సంవత్సరాల్లో నేను అప్పుడు పేపరు అనేటువంటి విలేజ్లో పనిచేస్తున్నాను. టీవీలో ఒక న్యూస్ నన్ను చాలా బాధ కలిగించింది, ఆశ్చర్యంగా నవ్వు కూడా కలిగించింది. ఒక ట్రైన్లో గొడవ జరుగుతూ ఉంది. ఆ ట్రైన్లో ఒక పర్టికులర్ బోగిలో ఉన్న వాళ్ళందరినీ కొట్టారు, బాగా కొట్టారు. కొంతమందికి రక్తం కారుతూ ఉంది, తలకాయ పగిలిపోయింది. దించారు స్టేషన్లో, విశాఖపట్నం స్టేషన్లో దించేశారు. వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏంటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు కొట్టారు, ఏంటి విషయం అని అంటే వీళ్ళు అంటున్నారు, మాకేం తెలియదయ్యా, మమ్మల్ని పలానా ఆయన తీసుకెళ్తున్నాడు, మీకు 6 రోజులు అక్కడ ఉంటే డబ్బులు ఇస్తాము, మీకు మెటీరియల్ ఇస్తామని తీసుకెళ్తారు, మాకు ఏం సంబంధం. సో ఇంతకు ఏంటి విషయం అని అంటే వీళ్ళందరూ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తున్నటువంటి పాదిరి గారు వీళ్ళంతా. వీళ్ళు అదేంటది మహారాష్ట్ర సంథింగ్ ఎల్స్, రాజస్థాన్లో రేమా బైబిల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. సో అక్కడ ఒక పాస్టర్స్ సెమినార్కి వెళ్తున్నారు. పోయేవాళ్ళు ఏదన్నా కాముగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని వెళ్తున్నారా? అది లేదు. తాళాలు, తప్పెట్లు, డ్రమ్ములు, గిమ్ములు అన్నీ తీసుకొని రైలు బోగీలో మీటింగ్ పెట్టారు వీళ్ళంతా. ఇక మామూలుగా అంతా మనం ఉంటే ఇక గోల మామూలుగా ఉంటుంది. అది వీళ్ళ పాటలు, వీళ్ళ ప్రసంగాలు, పక్కమ్మట భోగిలో వాళ్ళంతా డిస్టర్బ్ అయ్యారు. విశాఖపట్నం చెప్పారట ఒకటి, అయ్యా ఇది పద్ధతి కాదు, విశాఖపట్నం దాకా ఆగారు. ఆ భోగి నుంచి ఈ భోగి నుంచి వచ్చి వీళ్ళు మొత్తాన్ని దించి పిచ్చకొట్టుడు కొట్టారు వాళ్ళందరినీ. కొట్టిన తర్వాత వాళ్ళని అడుగుతారు, ఎవరు మీరు అసలు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే మాకేం సంబంధం లేదు, మాకేం తెలియదు అసలు, వాళ్ళు ఏదో రమ్మన్నారు. వీళ్ళంతా బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నారు అక్కడికి. నేను కొట్టడానికి వస్తే యేసుప్రభు వారు ఒక ఆప్షన్ అవుతాడు. ఆయన ఎంచుకోవాలా, తన్నులు తినాలా అన్నది మాత్రమే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన్నులు తినడానికి ఇష్టపడతారా? మనకెందుకు వచ్చిన గొడవలు, ఎవడు చూసాడో మన పాదిరి గారు లేటుగా, మన సంఘస్థులు లేరుగా. చాలా మన్నులేనిగా స్థలంలో పడినటువంటి వాడు శ్రమలు వచ్చినప్పుడు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మూడోది ప్రియమైన దేవుని బిడ్డరా, మూడోది ఒకసారి 7వ వచనం చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మరికొన్ని ముళ్ళ పొదల్లోనూ, జాగ్రత్త గమనించాలి మీరు, మరికొన్ని ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు వాటితో మొలిచి వాటిని అణచెను. ఏంటంట? ముళ్ళ పొదలు వాటిని అణిచివేయడం అనేది ఒక విషయం అయితే, ఇవి కూడా ఆ విత్తనాలతో సమానంగా ఎదిగినాయి. ఆ విషయాన్ని నోటీస్ చేయాలి. 7వ వచనం అంటుంది, మరికొన్ని ముళ్ళ పొదలు నడుమ పడ్డాయి, ముళ్ళ పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశాయి అని రాయబడింది.
ఈ మూడో విత్తనం ఎక్కడ పడిందంటే ముళ్ళ తుప్పలో పడిందిట. అయితే ఈ ముళ్ళ తుప్పలు ఆ విత్తనంతో పాటుగా ఎదుగుతోంది. సో విత్తనం అంటే ఏమనుకున్నాం? దేవుని రాజ్యము, దీనికి సంబంధించిన విశ్వాసంతో పాటుగా ముళ్ళ తుప్పలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. ముళ్ళ తుప్పలు అంటే ఏంటో ఇక్కడ లూకా భక్తుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడో రాస్తున్నాడు. ఒకసారి మనము 14వ వచనంలోనికి వద్దాం. ముళ్ళ పొదలలో పడినవాడు విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ వాయబడినటువంటి మాట ఏంటంటే ఈ ముళ్ళ తుప్పలు ఒకటి అవి ముళ్ళు, రెండు అవి కలిసి ఎదుగుతూ ఉన్నాయి. సో ముళ్ళు అనేటువంటి మాట ఇట్ సిగ్నిఫికెన్స్ ఫర్ కర్స్, పెయిన్ అండ్ సఫరింగ్. మొట్టమొదటి ముళ్ళ తుప్పలు ఎక్కడ కనిపిస్తాయి తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనంలో, నిన్ను బట్టి నేల శపించబడింది, నువ్వు చెమటగార్చి దాని యొక్క పంట తింటావు, కానీ అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలో నీకు మల్పిస్తాం. సో శాపానికి లేక శ్రమకి, నొప్పికి కారణం అది. సో ఈ ముళ్ళ తుప్పలోనంటే నువ్వు ప్రభువును అంగీకరించావు, కానీ లోక సంబంధమైనటువంటి విషయాలతో కలిసి ప్రభువులో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. క్రైస్తవ విశ్వాస జీవితంలోనికి 2 రకాలుగా వస్తారు. ఒకటి రాంగ్ కన్వర్షన్, రెండోది రైట్ కన్వర్షన్. రాంగ్ కన్వర్షన్ అంటే చిన్నపిల్లలప్పుడు మా అమ్మోళ్ళు మాకు బాప్తీసాలు ఇచ్చారు, వాళ్ళు ఎందుకు ఇప్పించారో తెలీదు. పెద్ద అయిన తర్వాత 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత మేము నిర్ధారణ తీసుకున్నాము, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ఇది మా లూథరన్ సంప్రదాయం. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మామూలే. నిన్న రోజున ఆడ కనపడ్డారు, ఈ రోజు కూడా అక్కడ కనపడతారు. ఇంతకుముందు మా వాళ్ళు అందరు ఏడే ఉన్నారు, ఇప్పుడు మేము కూడా ఏడే ఉంటాం. ఇక్కడ ఉండాలంటే మాకు ఒక పొజిషన్ కావాలి. దిస్ ఈజ్ కాల్డ్ రాంగ్ కన్వర్షన్. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఈరోజు సంఘంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. రెండవది రైట్ కన్వర్షన్. దేవుని వాక్యము నిన్ను గద్దించడం ద్వారా, నీ పాపములు గుర్తించడం ద్వారా, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడడం ద్వారా, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందడం ద్వారా ప్రభు కొరకు మీ జీవితాన్ని ప్రారంభించటం. దిస్ ఈజ్ కాల్డ్ రైట్ కన్వర్షన్. పెళ్ళిళ్ళ కోసమనో, ఉద్యోగాల కోసమనో, ప్రమోషన్ల కోసమనో, స్కాలర్షిప్ల కోసమనో క్రైస్తవులుగా మారినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను రెడ్డిపాలెంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. మా సంఘబద్ధని తీసుకొని వచ్చాడు, చందోలు సంఘబద్ధని తీసుకొని వచ్చాడు. ఆయన ఆ చర్చ్లో కాస్త ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. నేను కొత్తగా వెళ్ళాను, ఆయనకి బాప్టిజం సర్టిఫికేట్ కావాలి. ఎందుకు బాప్టిజం సర్టిఫికేటు అని అంటే, చిలకలూరుపేటలో జాన్ డేవిడ్ గారి సంస్థలో ఈయన పాలిటెక్నిక్ సంథింగ్ ITI జాయిన్ అవ్వాలి. పోనీ ఆయన ఉన్న క్రైస్తవుడా? అది కాదు, ఈజ్ కమ్ ఫ్రమ్ అనదర్ రిలీజియన్. నేను అడిగాను, నువ్వు కాదు కదా, పోనీ నువ్వు ఆ చర్చ్కి ఏమైనా వెళ్తావా? వెళ్ళను. నువ్వేమన్నా క్రైస్తవుడా? మీ పేరెంట్స్ ఏమైనా చర్చ్కి వెళ్ళేవాళ్ళ? లేదు. మరి ఎట్లా? సో ఆయన ఉన్న వాస్తవం చెప్పాడు, ఇది సంగతి అని. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు ముళ్ళ తుప్పల్లో విత్తబడినటువంటి విత్తనం పరిస్థితి ఏంటంటే, ఒకవైపు ప్రభువులోను, మరొక వైపు లోకంలో రెండింటినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. అక్కడ రాయబడింది, ఐహిక జీవ సంబంధమైన విచారముల చేతను, ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలించలేనటువంటి వారుగా ఉంటారు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు లోకంలో ఎవరు లేరు, కానీ ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నారట. ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులతో సమాధానంగా ఉండాలంటే వాళ్ళందరినీ మామూలు చేసుకుంటే సరిపోద్ది అనుకున్నాడు ఆయన. వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ చివరికి ఆ ఫ్యామిలీ వ్యవస్థ అతని జ్ఞానాన్ని మూర్ఖత్వంగా మార్చింది. దేవునిలో నుండి దూరం అయిపోయి దిక్కులేని చావు చచ్చిపోవాల్సి వచ్చింది. అందుకనే ప్రసంగిలో అంటాడు ఆయన 1వ అధ్యాయంలో, సమస్తము వ్యర్థము. దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఆయన లోకమును స్టడీ చేయడానికి ప్రయత్నం చేశాడు.
ప్రభు ఇక్కడ అంతే అంటున్నాడు, జీవ సంబంధమైన విచారములు, ధనభోగమును. ఆకాన్ సంగతి మనందరికీ తెలుసు కదా. కానాను దేశానికి వెళ్ళడానికి బదులుగా మధ్యలోనే బంగారం, వెండి, విలువైనటువంటి వస్త్రాలు దొంగిలించి దాచిపెట్టుకొని చివరికి మొత్తం వంశాన్నంతటిని కూడా నాశనం చేసుకున్నాడు. సంసోను కంటే బలవంతుడు బైబిల్ గ్రంథంలో ఎవరు లేరు. కానీ ఒక స్త్రీ వ్యామోహంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. జీవ సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు నీతో పాటు ఎదుగుతాయి. ఒక దినాన్న నీ విశ్వాస జీవితాన్ని అణిచివేస్తాయి. నాలుగో విత్తనము మంచి నేలన పడిందిట. ఈ మంచి నేలన పడినటువంటి విత్తనాలు కలిగిన హృదయాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ 15వ వచనంలో ఉంటుంది, వారు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని, యోగ్యమైన మంచి మనస్సుతో, సాధారణంగా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చేటువంటి వాళ్ళు ఒకటి, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో కేర్ఫుల్గా విందాం. ఆయన ఏం మాట్లాడతాడో. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నా మనసు చాలా డిస్టర్బ్డ్గా ఉందండి, బట్ ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఇది యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని వినడం అంటే ఇది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు? ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మన సంఘంలో ఎవరికి సరిపోయిద్ది? ఆలోచన చేసేవాడు కాదు. ఈ వాక్యం నాకెలా సరిపోతుంది? యోగ్యమైనటువంటి మనస్సుతో దేవుని వాక్యాన్ని వింటాడు, ఇంకా దానిని అవలంబిస్తాడు. వినడం అనేటువంటి దాంట్లో ఈ 3 ప్రక్రియలు ఉంటాయి. ఒకటి వినడము, చెవులతో వినడం, హృదయంతో గ్రహించటం. 2 దాన్ని అన్వయించుకోవడం, ఆ వాక్యంలో నిన్ను నువ్వు ప్లేస్ చేసుకోవడం, ఈ వాక్యంలో నేను ఎక్కడున్నాను అని చూసుకోవడం. 3 ఇంప్లిమెంటేషన్, ఆచరణలోకి తీసుకురావడం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడింది, వాళ్ళు ఓపికతో దాన్ని అవలంబిస్తారు. 3వది ఓపికతో ఫలిస్తారు. నాకు తెలిసి ఇన్ని శ్రమలు అనుభవించినటువంటి ఏ విశ్వాసి ఇంకా ప్రభువులో నిలిచి ఉండడు. పౌలు యొక్క శ్రమలను ఆయన ఏకరబెడుతున్నాడు. తను ఏ విధంగా శ్రమపడుతూ వచ్చాడో ఆయన కొరింథీ పత్రికలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ నేను ఇంకా ప్రభు కోసం నిలబడ్డాను. నేను ఇంకా అపోస్తలుడిగానే ఉన్నాను. నేను ఇంకా ప్రభు కోసం పనిచేస్తూనే ఉన్నాను. ఆయన పరిచారకుడుగానే ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘము, దేవుని బిడ్డరా, ఒకసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. విత్తనం మంచిదే, కానీ అది పడినటువంటి ప్లేస్ని బట్టి దాని ఫలము ఆధారపడి ఉంటుంది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో ప్రభు మాట్లాడతాడు, మంచి నేలలో పడ్డ విత్తనము దాని వేర్లు చాలా లోతుగా తీసుకెళ్తుందట. అది 100 ఫలిస్తుంది, అది 60 30 ఫలిస్తుంది. అది 1 తన కోసం ఫలిస్తుంది, 2 ప్రజల కోసం ఫలిస్తుంది, 3 దేవుని మహిమ కోసం ఫలిస్తుంది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచన చేద్దాం. ఆ మొదటి దగ్గరే ఉండిపోయామా, లేక 2 దాకా రాగలిగామా, లేక 3వ దాని దగ్గర వచ్చి ఆగిపోయామా? ఈరోజు ప్రభు కోసం 100 ఫలించేటువంటి వాళ్ళగా ఉంటున్నామా? పౌలు అంటున్నాడు, నేను ఇలాగ ఫలించాను. ఒకసారి నన్ను చూడండి. ప్రభు కోసం 100 ఫలించేవాడు ఎలా ఉంటాడో ఒకసారి నా వైపు చూడండి. ప్రార్థన చేద్దాం. తల వంచుతాం. ఒక నిమిషం తల వంచి ప్రార్థనలు ఏకీవించుతాం. పిల్లరా, ఒకసారి ఆలోచన చేద్దాం. మనం విన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. త్రోవ పక్కన పడిన విత్తనం లాగా ఉందా నీ జీవితంలో పరలోక రాజ్య సువార్త? ప్రభు కంటే నీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని అనుకుంటున్నావా? చాలా మన్ను లేని స్థలంలాగా ఉండిపోతున్నావా? ప్రభు ముందుగానే చెప్పాడు కదా,
శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, కానీ నేను నీతో ఉంటానని చెప్పలేదు ఆయన. ఐహిక విచారాలు, ధన వ్యామోహం నీ విశ్వాస జీవితాన్ని అణిచివేస్తుందేమో పరిశీలించడానికి ప్రయత్నం చేయి. దేవుని వాక్యంలో నీ వేర్లను లోతుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయి. సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయి. ఓపికతో ఫలించడానికి ప్రయత్నం చేయి. అటు ఇటు చూడొద్దు, పక్కమట వాళ్ళ వైపు చూడొద్దు, వాడెలా ఉన్నాడు ఈవిడెలా ఉంది అని చూడొద్దు. కానీ క్రీస్తులో నువ్వు నేను ఎలా ఉన్నామనేది చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడానికి ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము విన్న ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. నైనా రోజు వాక్యాన్ని వింటూ ఉన్నాం, కానీ ఆ వాక్యం మా జీవితాల్లో ఎంతవరకు ఫలిస్తుంది? వాటిని తృణీకరిస్తే అపవాది ఎత్తుకొని పోతాడు. శోధనలను, శ్రమలను లెక్క చేస్తే అది ఎండిపోతుంది. లోకాశల వైపు చూస్తే మాలో ఉన్న వాక్యం నశించిపోతుంది. కానీ శ్రమలకు ఓర్చి నీకోసం నిలబడడం ద్వారా ఆ వాక్యాన్ని మా జీవితాల్లో చూసుకుంటూ, ఆ వాక్యాన్ని మా జీవితాల్లో కార్యరూపంలోనికి తీసుకొస్తూ ఓపికతో ఫలించడానికి సహాయం చేయమని, తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో భద్రపరచమని క్రీస్తే శ్రేష్టమైన నామంలో వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.